నేపాల్ యాత్రలో అత్యంత క్లిష్టమైన దర్శనం సాంగా కైలాసనాథ దర్శనం. హరహర మహాదేవ శంభో శంకర. 143 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండపైన సముద్ర మట్టానికి 5272 అడుగుల ఎత్తుపైన 143 అడుగుల ఎత్తులో ఉన్న ఆ మహాదేవుని విగ్రహం చూడాలి అంటే ఈ మాత్రం సాహసం చేయాలి కదా. వంతెన దాటడం కష్టం, ఈ మార్గం రావడం కష్టం, ఈ మార్గంలో ఎన్నో మలుపులు కొండలు. ఈ మార్గంలో చూస్తూ ఉంటే ఇలా పడిపోతామా ఏమా అన్నట్లుగా ఉండే మార్గం ఇది. ఈ మార్గంలో ఇలా రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే యాత్రికులు ఈ మార్గంలో రావడానికి చాలా భయపడతారు. ఏమాత్రం కాలు జారినా ఇంకా అంతు చిక్కనంత లోయలోనికి వెళ్ళాలి. సాంగా, కాఠ్మండు, భక్తిపూర్ ఇంకా మరి ఒక నగరం, 3 నగరాలు కలిసి ఒకటిగా చేసినటువంటి ఆ మంజుశ్రీ అతడి మార్గానికి ఇక్కడే ఇదే తోవ, ఇక్కడే ఆ నీరు అంతా వెళ్ళిపోయిన సరస్సులోనికి అంటూ స్వయంభూ పురాణం తెలియజేస్తుంది. స్వయంభూనాథుడిని ఎలా మనం చూచామో అదేవిధంగా ఈ క్షేత్రంలో కూడా ఈ కైలాసనాథుడికి ప్రతీకాత్మకంగా ఉన్న హరహర మహాదేవ మహాదేవుడిని దర్శనం చేసుకుందాం. కాపర్, జింక్, స్టీల్ ఇంకా కొన్ని లోహములతో మిశ్రితం చేసిన ఈ ప్రతిమ 143 అడుగుల ఎత్తైన ప్రతిమ. ప్రపంచంలోకెల్లా ఇంత పెద్దదైనటువంటి శివ దర్శనం మరి ఒకటి మనకు లభించదు. అంత పెద్దదైన ఈ మూర్తి మనకు అంత సులభంగా దర్శనం ఇవ్వడు కదా. కనుకనే ఇంత క్లిష్టమైన ప్రయాణం, ఇంత కష్టమైనటువంటి దర్శనం, శివ దర్శనం. ఆయన ఎక్కడో మౌనంగా గుహలలో, కొండల మీద, గుట్టలపైన పరమ పవిత్రంగా ఉండే అత్యంత ఏకాంతంగా ఉండే స్థలాలలో పరమేశ్వరుడు ఉంటే మనం ఆయనను దర్శనం చేసుకోవడం కోసం వెళుతున్నాం. ఆయనను దర్శనం చేసుకునే సమయంలో మన సంకల్పాలన్నీ కూడా వినిపిస్తూ ఈశ్వరా నాకు ప్రశాంతతను ఇవ్వు తండ్రి అంటూ ప్రార్థిస్తున్నాం. అదే ఈశ్వర స్వరూపం. అదిగో శివ దర్శనం చూశాం. మన జన్మ పునీతమయ్యింది. ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం పెరగని తండ్రి, రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వం వ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 2010లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పరమేశ్వర దర్శనాన్ని అడుగడుగున 12 జ్యోతిర్లింగాలు అన్నింటినీ మనం చూడవచ్చు. ఇదిగో అమలేశ్వరుడు, అదిగో వైద్యనాథేశ్వరుడు, ఆ పిమ్మట భీమశంకరుడు, ఆ పిమ్మట రామేశ్వరుడు. ఇలా ఆ అడుగడుగున 12 జ్యోతిర్లింగాలను నిర్మాణంలో ఆ పిమ్మట నాగేశ్వరుడు, ఆ పిమ్మట ఒక్క అడుగు ముందుకు వేస్తే కనిపించేటటువంటి స్వరూపం విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర స్వామి. ఇంకా పైకి వెళితే త్ర్యంబకేశ్వరుడు, ఆ పిమ్మట స్వామి స్వరూపం మనకు కేదారేశ్వర స్వామి. ఆ తదుపరి చిట్ట చివరిగా ఉన్న స్వరూపం కృష్ణేశ్వరుడు. అదిగో స్వామి సన్నిధానంలో నందీశ్వరుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి మరొక వైపున వేంచేపు చేసి ఉండగా ఆ స్వామిని మనం దర్శనం చేసుకుందాం. ఈ విరాట్ పురుష పరమేశ్వర స్వరూపం 143 అడుగుల ఎత్తైన మూర్తి. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద మూర్తి లేదు లేదు. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.